Good morning, I am Dr. Snehal Reddy, consultant gynecologist and fertility specialist from ARC Fertility Center, Gachibowli branch. So, ivala manaki how important scans, manaki scanning radiation, echo scan loddu or basic scans kuda chaala mandi skip chestha untaru, vaddu cheyinchukodam akkarledu ani cheppesi. But ఏమేం స్కాన్స్ ఇంపార్టెంటో ఎంత ఫ్రీక్వెంట్గా స్కాన్స్ చేయించుకోవాలో మనకి ప్రెగ్నెన్సీలో అనేది చెప్తాను. ప్రెగ్నెన్సీ మనకు కన్ఫర్మ్ అయింది, ఒక యూపీటీ కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు ఫస్ట్ స్కాన్ విల్ బీ అరౌండ్ యువర్ 5th or 6th వీక్. అంటే మన బీటా హెచ్సిజీ వాల్యూ అరౌండ్ 1000-1500 దాటిన తర్వాత ఫస్ట్ స్కాన్ ఉంటుంది. సో అరౌండ్ మనకి 4th వీక్ మీకు మిస్డ్ పీరియడ్ ఇవాళ ఉంది అన్నప్పుడు మీరు ఇవాళ యూపీటీ చెక్ చేసుకుంటే 10 days తర్వాత ఆర్ 1 week తర్వాత స్కాన్ చేస్తాము. దట్ ఈస్ యువర్ కన్ఫర్మేషన్ స్కాన్. ఏంటి అంటే ప్రెగ్నెన్సీ సాక్ గర్భసంచి లోపలే ఉందా ఆర్ ట్యూబ్స్లో ఉందా, ఇంకా ఓవరీస్లో ఉందా, ఇంకెక్కడన్నా ఉందా అని చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ స్కాన్. తర్వాత మనం చూసుకునేది ఇఫ్ మనం ఈ స్కాన్ మిస్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఇస్ యువర్ వైబిలిటీ స్కాన్. వైబిలిటీ స్కాన్ అరౌండ్ 8 weeks చేస్తాము. ఏంటంటే వీ విల్ చెక్ హార్ట్ బీట్ వచ్చిందా లేదా, సాక్ రెగ్యులర్గా ఉందా లేదా, ఇవి చెక్ చేస్తాము. సో ఈవెన్ ఫస్ట్ స్కాన్ మిస్ అయినా కూడా ఈ స్కాన్లో మాత్రం ఖచ్చితంగా ది స్కాన్ ఇస్ ఇంపార్టెంట్. బికాస్ ఈ పార్టీకి 8 weeks పార్టీకి మనకి హార్ట్ బీట్ వచ్చేసి ఉండాలి, సిఆర్ఎల్ లెంత్ అనేది ఒక వరకు మనకి 8 weeksకి కరస్పాండింగ్ అయి ఉండాలి, గర్భసంచి లోపల ఉండాలి. డెసిడ్యూల్ రియాక్షన్ అంటే మన గర్భసంచి పొర అనేది మంచిగా రెడీ అయ్యి ఉండాలి పార్టీకి. ఓకే, సో దిస్ ఇస్ ద వయబిలిటీ స్కాన్. దాని తర్వాత చేయించుకునే స్కాన్ ఏంటి అంటే 3rd month స్కాన్, మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అప్పుడు ఏం చేస్తారంటే 3 months అంటే అరౌండ్ 11 or 12 completed weeks ఆ టైంలో చేస్తారన్నమాట. 11 to 13 weeksలో ఎన్టీ స్కాన్ చేస్తాము. దాంట్లో చూసేది నేజల్ బోన్ అండ్ ఎన్టీ థిక్నెస్ అని చెప్తామన్నమాట. సో అది ఇట్ షుడ్ బి అరౌండ్ 1-1.5. దానికన్నా ఎక్కువ ఉంది అంటే మనం ఇంకా డబుల్ మార్కర్. సో ఆ స్కాన్ అప్పుడు 3rd month స్కాన్ ఎన్టీ స్కాన్ అప్పుడు కంబైన్డ్ ఉంటుంది అనమాట, ఒక బ్లడ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ రెండు కలిపేసుకొని మనకు రిపోర్ట్ వస్తుంది. సో దాంట్లో జెనెటిక్ స్క్రీనింగ్ అది యాక్చువల్లీ. సో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా, డౌన్ సిండ్రోమ్ ఏమైనా ఉందా, అది ఎక్స్క్లూడ్ చేస్తాము. ఇది 3rd month స్కాన్. దాని తర్వాత మళ్ళీ ఇంకో స్కాన్ వచ్చేది 5th month స్కాన్, దట్ ఈస్ టిఫా స్కాన్. టిఫా స్కాన్ అంటే అనామలీ స్కాన్ అంటాం. 5th monthలో పెద్ద స్కానింగ్. అనామలీ స్కానింగ్లో అప్పటికి మనకి బేబీ పార్ట్స్ అన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి, హార్ట్ ఫామ్ అయిపోయి ఉంటుంది, స్టమక్ ఇవన్నీ ఫామ్ అయిపోయి ఉంటాయి. కాబట్టి టిఫా స్కాన్లో ఏమన్నా ఫీటల్ అనామలీస్ ఉన్నాయా, ఈ 5 fingers ఉన్నాయా, లెగ్స్ లెంత్ ఎలా ఉంది, ఆర్ మనకి వెయిట్ ఎలా పెరుగుతుంది, హెడ్ సర్కంఫరెన్స్ ఎలా ఉంది, అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తాము. లోపల ఆర్గన్స్ కూడా ఎంతవరకు ఫామ్ అయ్యాయి, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా. సో అనామలీ స్కాన్లో 80% వరకు మనకి అనామలీస్ అనేటివి ఎక్స్క్లూడ్ చేస్తాము. కొన్ని స్ట్రక్చరల్ అనామలీస్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ అనామలీస్ ఉంటాయి. సో స్ట్రక్చరల్ అనామలీస్ 90% వరకు ఎక్స్క్లూడ్ అవుతాయి. కొన్ని అనామలీస్ అనేటివి మనకి డెలివరీ వరకు తెలియవు. Okay, after 5th month scan, most important scan again after that is at 28 weeks. 28 weeks will be the growth scan. So ఈ స్కాన్ అప్పుడు ఏం చేస్తామంటే ఉమ్మనీరు, కాళ్ళు, మనకి ఫీట్ ఆర్ లెంత్ ఆఫ్ ద లెగ్, హ్యాండ్స్ ఇవన్నీ చెక్ చేసుకొని వెయిట్ 28 weeksకి ఎంత ఉండాలో అంత ఉందా, బేబీ చిన్నగా ఉందా ఆర్ ఇట్ ఈస్ ఓవర్ వెయిట్ కూడా ఎక్కువగా ఉందా అనేది చూసుకుంటాము. సో గ్రోత్ అనేది ఒక చార్ట్లో మార్క్ అవుతుంది, సెంటైల్స్లో ఉంటుంది. సో ఇంత సెంటైల్ వరకు ఉండాలి ఈ పార్టీకి అని. సో ఒకవేళ తక్కువగా ఉంది అంటే గ్రోత్ రెస్ట్రిక్ట్ అవుతుందా, సో దానికి తగ్గట్టుగా మళ్ళీ స్కాన్స్ చేస్తాము. తర్వాత డెలివరీకి ముందు అరౌండ్ 32 to 34 weeks మధ్యలో కొంతమంది చేయించుకుంటారు, ఇంకొక గ్రోత్ స్కాన్ చేయిస్తాము, డిపెండింగ్ అపాన్ ద కన్సల్టెంట్ ఆర్ గైనకాలజిస్ట్ యూర్ గోయింగ్ టు. సో ఇవి మాత్రం బేసిక్ స్కాన్స్. సో ఇవన్నీ నార్మల్గా అందరూ చేయించుకోవాల్సిన స్కాన్స్. ఇంకా స్కాన్స్ ఉంటాయి కొన్ని మధ్యలో, ఫీటల్ ఈకో అని చెప్పేసి, లేదంటే 28 weeks గ్రోత్ స్కాన్ అప్పుడు ఏమైనా గ్రోత్ రెస్ట్రిక్ట్ అవుతున్నప్పుడు, లేదంటే ఫ్లో ఏమైనా తగ్గుతుంది, బ్లడ్ ఫ్లో ఏమైనా తగ్గుతుంది అన్నప్పుడు అలా వీక్లీ స్కాన్స్. ఉమ్మ నీరు తగ్గుతుంది అన్నప్పుడు 15 daysకి ఒకసారి స్కాన్. సో ఈ స్కాన్స్ అనేటివి అందరికీ ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. అది డిపెండింగ్ అపాన్ ద పర్సన్, ఆ స్కాన్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మీకు వేరే స్కాన్స్ అడ్వైస్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ బేసిక్ 4 to 5 స్కాన్స్ అనేటివి అందరూ చేయించుకోవాలి. థ్యాంక్ యూ.